రాగిణితో నేను సూటిగా మాట్లాడలేకపోతున్నాను. ఒక పక్క అపారమైన నమ్మకం, అంతలోనే అగాధం లాంటి అనుమానం. నిప్పులేందే పొగరాదు. ఈ అనుమానం తీరందే నిద్ర పట్టదు. పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయి. ఫ్యాక్టరీ గగో వెళ్ళిన తర్వాత గాలికి కొట్టుకుపోయే ఎండుటాకులా ఉంది ఫ్యాక్టరీ పరిస్థితి. ఇంతమంది మనుషుల్లో ప్రమోద్ చంద్ తెలివైనవాడని అనిపించింది. చిరుచీకట్లు అలుముకుంటున్న వేళ అతని గదికి వెళ్ళాను. మిగిలిన ఆ నిద్రముఖాలు గదిలో లేవు. ప్రమోద్ ఏదో రాసుకుంటున్నాడు. నన్ను చూసి తలెత్తి చూశాడు. ఆబెన్ ఆబెన్ అని, బోసూన్ అని కుర్చీ చూపించాడు. యామే డిస్టర్బింగ్ యూ అని అడిగాను. నాట్ ఎట్ ఆల్. ది డేంజరస్ ఇయర్స్ ఆఫ్ అడోల్సెన్స్ చాప్టర్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నా స్వానుభవాన్నే రాశాడనిపిస్తోంది. ఈ వచ్చిరాని వయసు చాలా చెడ్డది. ఏదో రకంగా ఎవరినో ఏడిపించడం, అందంగా ఉన్న వస్తువును సొంతం చేసుకోవాలనుకోవడం, సెక్స్ గురించి ఊహాగానాలు. ఇప్పటికీ నాకు నవ్వొస్తోంది. నా 16వ ఏట 26 ఏళ్ల మా టీచర్ని రహస్యంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రేమలేఖ రాసి చేతికిచ్చాను. అది చదివి పొక్కున నవ్వి చెత్తబుట్టలో వేసింది. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అది మనసులో ఉంచుకుంటారు కొంతమంది. కొంతమంది కసి తీర్చుకోవాలని చూస్తారు. అతను ఆగాడు. ఇంకో చిన్న రహస్యం. ఈ ప్రవర్తన బాగా ముసలివాళ్ళైనా ఉండొచ్చు. మీ సబ్జెక్ట్ ఏంటి? నేను లేస్తూ అన్నాను. మాకివేమీ తెలియవు. నా సబ్జెక్ట్ ఇంజనీరింగ్. గేటు తీస్తూ ఆగిపోయాను. అక్కడ విష్ణుమూర్తి. విష్ణుమూర్తి నన్ను చూసి ఆగాడు. నల్లబడుతోన్న మీసకట్టు, చిరుగెడ్డం. ఏమోయ్, ఎలా ఉంది చదువు? అడిగాను. బాగానే ఉంది. ఇంట్లో ఎప్పుడూ కనబడవేం? మీరు వెళ్ళిన తర్వాత వస్తాను. ఎడోల్సెంట్ అంటే వీడు వయసే కదా. బాగా చదువుతున్నావా? లేక? అప్పుడే అనుమానం వచ్చింది. ఆ ఉత్తరాలు రాసేవాడు వీడెందుకు కాకూడదు? అందంగా ఉన్న వస్తువులను సొంతం చేసుకోవాలనుకునే వయసు కదా. ఆ మధ్యన ఒక నౌకరు కుర్రాడు యజమానురాల్ని కామించి చంపిన కేసు గుర్తుకొచ్చింది. ఆమె స్నానం చేసేటప్పుడు రహస్యంగా గమనించేవాడట. ఉద్రేకం ఆపుకోలేక ఒకరోజు పాశవికంగా అనుభవించాడు. భయపడి గాయం చేశాడు. ఆమె శరీరంలో ప్రాణాన్ని మాయం చేశాడు. చిన్న గమ్మత్తు చేస్తే, అమ్మగారు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారా? కళ్ళలోకి చూస్తూ ప్రేమ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాను. ఆ కళ్ళల్లో చిన్న మెరుపు. నా అనుమానం నిజమే. బాగానే చూసుకుంటున్నారు. ఇబ్బందిగా కదులుతూ అన్నాడు. తొందరగా చదువు పూర్తి చేసుకో. అమ్మగారు లాంటి అందమైన పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. గాబరా, సంతోషం, భయం ఉప్పెనలా రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. నా అనుమానం బలపడింది. హీఈస్ ద కల్ప్రిట్. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో వెతికాను. నా ఇంటి పొట్టలోనే ఉంది విషపు పురుగు. విష్ణుమూర్తి చేతిలో పుస్తకం దాచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ పుస్తకం ఇలా ఇవ్వు. విష్ణుమూర్తి ఇచ్చాడు. నీతిలేని మనుషులు కథల సంపుటి. సెక్సీ కథలు, థ్రిల్లింగ్ కథలు. వీణ్ణి మరోసారి చూడాలి. ఎన్నాళ్లకు నాకు తెలిసింది. ఆ ఉత్తరాలు రాసే ఓపిక, మనస్థితి, టైము విష్ణుమూర్తికే ఉన్నాయి. నా నమ్మకం 24 గంటల్లోనే బలపడుతుందని అనుకోలేదు. సాయంత్రం విష్ణుమూర్తి సంచిలో ఏవో మోసుకుపోతున్నాడు. నేను గబగబా మేడ దిగాను. ఇంటి వెనక గేటు వైపు వెళ్ళలేదు. మరో మూల చెట్లు గుబురుగా పెరిగిన చోటుకు వెళ్ళాడు. అక్కడ సంచిలో నుంచి ఏవో కాగితాలు తీస్తున్నాడు. నేను అక్కడికి గబగబా వెళ్ళాను. ఏంటో అవి అని అడిగాను. తెలుగు దినపత్రికలు. కంగారు దాచుకుంటూ అన్నాడు. ఏమేంటి? పత్రిక, ప్రభ, భూమి, జ్యోతి, ఈనాడు. ఎక్కడివి? రాగిణి గారిచ్చారు. బెత్తరపోయాను. రాగిణి వీడికి పేపర్లిచ్చిందా? వాటిని ఇక్కడికెందుకు తెచ్చాడు? సరే చదువుకో అని నేనొచ్చేశాను. 5 నిమిషాల వరకు చెట్ల చాటున దాక్కున్నాను. నేను వెళ్ళిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత విష్ణుమూర్తి కొన్ని పేపర్లు కుప్పగా పోశాడు. జేబులోంచి అగ్గిపెట్టి తీశాడు. ఒక పేపర్ ముక్కకు నిప్పంటించాడు. అది కాలిన తర్వాత దాన్ని పెద్ద కుప్ప మీద వేశాడు. పొగ పైకి లేచింది. నేను ఆలస్యం చేయలేదు. ఒక్క ఉరుకున అక్కడికి వెళ్ళాను. సంచిలో పేపర్లు బయటకు తీశాను. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అవి కత్తిరించబడున్నాయి. కత్తిరించిన అక్షరాలను ఎక్కడ వాడాడో నాకు తెలుసు. నాలో ఆవేశం ఉవ్వెత్తున లేచింది. ఎన్నాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేసింది వీడా, ఈ కుర్రవెదవా? పాము పిల్లను ఎదగనివ్వకూడదు. చేయి చేసుకున్నాను నాకు తెలియకుండానే. ఆ దెబ్బకు కళ్ళు బైర్లుగా ముంటాయి. బొగ్గ ఎర్రగా కందిపోయింది. తేరుకునేసరికి టైం పట్టింది. ఎర్రబడ్డ కళ్ళల్లో చివ్వున చిమ్మాయి నీళ్లు. వెదవకి పొట్టుబడేసరికి ఏడుపొస్తోంది. భ్రష్టుడా, నీకన్నం పెట్టి డబ్బిచ్చి ఉండడానికి నీడనిచ్చి సహాయం చేస్తే నాకే అపకారం చేస్తావా? గెటౌట్, గెటౌట్ ఫ్రమ్ మై సైడ్. నా గొంతులో ధాటికి నాకే ఆశ్చర్యం వేసింది. కుప్పలా కూలిపోయాడు విష్ణుమూర్తి. నేను అక్కడి నుంచి వచ్చేశాను.
ఇవి నాకు రాగిణి గారిచ్చారు, కాల్చేమనిచ్చారు. ఏడుస్తూ మళ్ళీ అన్నాడు. ఎక్కిళ్ళు కూడా. చల్లారిపోతున్న అగ్నిపర్వతం మళ్ళీ బద్దలైంది. పొరుగున వెళ్ళి నా శక్తి కొద్దీ విష్ణుమూర్తిని కొట్టాను. రాగిణి మీద అభాండం వేస్తే సహించే ఓపిక నాకు లేదు. కారు సర్వీసింగ్కి ఇవ్వడం వల్ల డొక్కు అంబాసిడర్లో ప్రయాణించడం తప్పడం లేదు. అది గేటు లోపలికి రాకుండా బయటే ఆగిపోయింది. నడుచుకుంటూ లోపలికొస్తూ ఉన్నాను. విష్ణుమూర్తి గదికేసి చూశాను. ఖాళీగా ఉంది. బాబాయ్ ఒకడే కూర్చునున్నాడు. హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాడు. బాగా పాతదైపోయింది, చిరిగిపోయింది. బాబాయ్, కొత్త పుస్తకం తెప్పించుకోకూడదు అన్నాను. కళ్ళెత్తి చూశాడు బాబాయ్. మాట్లాడలేదు. నాకీ పుస్తకం చాలే అనేమో అర్థం. విష్ణుమూర్తి నిజంగా వెళ్ళిపోయాడా? వెనక రోడ్డు మీదకు వెళ్ళాడా? ఇంట్లోకి వెళ్లకుండా చెట్ల మధ్యకు వెళ్ళాను. అక్కడ పేపర్లు తగలబడ్డ కుప్ప ఉంది. వెనక వైపు గేటు వైపు వెళ్ళాను. బజారు ఎప్పట్లాగే ఉంది, చేపల బజారులా. అప్రయత్నంగా బెంగాలీ విద్యార్థి గదివైపు చూశాను. చేతితో సంజ్ఞ చేసి పిలుస్తున్నాడు. వెళ్ళాను. బిజీగా ఉన్నారా? విష్ణుమూర్తి కోసం చూస్తున్నాను. ఇక్కడికొచ్చేవాడు రెడ్డి నారాయణతో మాట్లాడడానికి. నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. నా సబ్జెక్టు మానసిక శాస్త్రం కదా. అన్నట్టు మా ప్రొఫెసర్ దగ్గరకు ఒక కేసు వచ్చింది. మన ఊరిదే. అదేంటంటే, ఒక విధవావిడ, ఆవిడకు ఒక కొడుకు. ఈ మధ్యనే పెళ్లి చేసింది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే భరించలేదు. తనకి దక్కని సుఖం ఇంకొకళ్ళకు ఎందుకు దక్కాలి అన్న ఉక్రోషం. ఎలా అయినా విడదీయాలని ప్రయత్నించి ఆఖరికి నెగ్గింది. కోడల మీద లేనిపోని నిందలు వేసి. మీకీ విషయం తెలుసా? ప్రపంచ జనాభాలో 4 కోట్లకు పైగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. మానసిక వ్యాధులు 2 రకాలు. ఒకటి సైకోసిస్, రెండోది న్యూరోసిస్. తీవ్రమైన రోగాలను సైకోసిస్ అని, సామాన్య మానసిక వ్యాధులను న్యూరోసిస్ అంటారు. మీరు చెప్పిన ఈ ఉక్రోషం అడాలసెంట్స్‌లో ఉంటుందా? తక్కువ. వయోవృద్ధులైన వాళ్ళు, జీవితమంతా నరకం అనుభవించిన వాళ్ళకుండొచ్చు. విష్ణుమూర్తి విపరీతమైన ప్రవర్తనకు మానసిక చికిత్స చేయిస్తే? తళుక్కున మెరుపు మెరిసింది నాలో. ఆ వివరాలున్న మానసిక స్థితిలో బాబాయ్ కూడా ఉన్నాడు. అంటే బాబాయ్ కూడా నన్ను రాగిణిని చూసి కుళ్ళుతూ ఉంటాడా? ఆ విధవావిళ్ళ చేస్తాడా? విష్ణుమూర్తి, బాబాయ్ కలిసి ఇవి చేయడం లేదు కదా. ఒకరిది ఆలోచన మరియు అనుభవం, రెండో వారిది ఆచరణ మరియు విషయ గ్రహణం. ఎస్, విష్ణుమూర్తి ఒకడే చేసుండడు. ఈ పనులన్నింటికీ బాబాయ్ అనుభవసారం వెనకుంటుంది. అతనికి మోటివ్ ఉంది. ఆ విధవరాలకున్నట్టు. విష్ణుమూర్తిని ఉపయోగించుకున్నాడా? ఏం చెయ్యాలి? కొన్ని నిమిషాలు ఆలోచించి అడిగాను. మీ ప్రొఫెసర్ పేరేంటి? ప్రొఫెసర్ రఘురాం. ఎందుకు? మా ఇంట్లో 2 మానసిక రోగులున్నారు. వాళ్ళ వైద్యానికి చిరునామా కాగితం మీద రాసివ్వండి. అతను అలాగే చేశాడు. అర్ధరాత్రి కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. తలుపులు బాదుతున్నారు. చాలా కంగారులో ఉన్నట్టున్నారు. అరుస్తున్నారు. కిరీటిగారు, కిరీటిగారు! తలుపులు తెరిచాను. కాకి యూనిఫారాల్లో పోలీసులు. టైం చూశాను. తెల్లవారుజామున 4. నిద్రమత్తు వదిలిపోయింది పోలీసులను చూడగానే. మీరేనా ఎం కిరీటి? ఎస్ఐ అడిగాడు. అవును. సారీ టు ఇన్ఫార్మ్ యూ. ఏం జరిగింది? ఫ్యాక్టరీలో దొంగతనం, అగ్ని ప్రమాదం, మా వర్కర్స్ కొట్టుకుని చివరకు ప్రాణం తీసుకునేంత వరకు వచ్చారా? వాట్స్ ది మ్యాటర్? మాకు మీ అడ్రస్ రాసిన కవరు, అందులో ఉత్తరం దొరికాయి. ప్లాస్టిక్ కవర్లో పెట్టున్నాయి, నీళ్లు తగలకుండా. ఈ కవర్ ఇవ్వడానికి ఇంత పొద్దునే రావాలా? నాకు తిక్క కోపం వచ్చింది. పోలీసులు తర్వాత చెప్పిన మాటలకు నా నిద్ర, కోపం, చిరాకు ఓ కుమ్మడిగా కొట్టుకుపోయాయి. ఇన్స్పెక్టరు భారమైన కంఠంతో చెబుతున్నాడు. నీటిలో నానిపోయింది డెడ్ బాడీ. పెట్రోల్ డ్యూటీ చేస్తున్న మా పోలీసులకు ఉబ్బిపోయిన శవం కనిపించింది. బయటకు తీసి జేబులు వెతికాం. మీ అడ్రస్ దొరికింది. 20 ఏళ్లలోపు వయసే. నీలం రంగు ప్యాంటు, తెల్ల చొక్కా. మీరొచ్చి ఐడెంటిఫై చెయ్యాలి. గబగబా డ్రెస్ వేసుకున్నాను. ఎస్ఐతో బయలుదేరాను. గేటు దగ్గరున్న బాబాయ్తో చెప్పాను. తెల్లవారింది బాబాయ్, ఇంట్లో అందర్నీ లేపు. ఎప్పుడూ అలా అనని నన్ను చూసి ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాడు. అప్పుడే లేచి బయట తోటలో కూర్చున్న బాబాయ్. మార్చురీలో ఉంది. ఉబ్బిపోయింది ఆ విష్ణుమూర్తి శవం. నిశ్చలంగా పడుంది విష్ణుమూర్తి బాడీ. ఎస్ఐ ఇచ్చిన లెటర్ చదివాను. గుడ్ బై, గుడ్ బై టు ఆల్ అని రాసుంది. రంపంతో నన్ను కోస్తున్నట్టు ఫీల్ అయ్యాను. చిన్నతనంలో వెళ్ళిపోయాడు. పసిమొగ్గే. ఎందుకు చేశాడు? నేను 2 దెబ్బలు వేసినందుకే. అందుకే ఇంత చేస్తాడనుకోలేదు. అడాలసెన్స్. విష్ణుమూర్తి తల్లిదండ్రులకు కబురు పంపాను. సాయంత్రానికొచ్చారు. తల్లిని అసలు పట్టుకోలేకపోయాం. పొర్లి పొర్లి ఏడ్చింది. బాబూ, ఎందుకు చేశావురా ఈ పని? విష్ణుమూర్తి ఇలా చేయడానికి కారణం నేనే. అది ఎవరికీ తెలీదు.
నేను హంతకుణ్ణి, పాపాత్ముణ్ణి. నోనో, కాదు. నేనెందుకు హంతకుణ్ణి? నేనేమీ చావమనలేదే. 2 దెబ్బలేస్తే అది హత్య అవుతుందా? విష్ణుమూర్తి నాకు పంచిన క్షోభ, ఉత్తరాలు రాయడం, ఆ పాపానికి విరుగుడా ఇది? నా తప్పేమీ లేదు. సమాధానపరుచుకున్నాను. విష్ణుమూర్తి తల్లిదండ్రులు బాడీని వాళ్ళ ఊరు తీసుకుపోయారు. 4 రోజులు భారంగా గడిచాయి. విష్ణుమూర్తి ఏడని బాబాయ్ అడగలేదు. రోజంతా తన ధోరణిలోనే ఉంటాడు. ప్రొఫెసర్ రఘురాం దగ్గరకు ఇక తీసుకువెళ్ళవలసింది ఈయనొక్కడ్నే. కలిసిమెలిసి ఇన్నాళ్ళు ఉన్నారు. ఆ వెలితి బాబాయికి తెలీదా? 5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఉత్తరం. పాపి, ఎన్నాళ్ళు నువ్వు కోపి మాత్రమే అనుకున్నా. అదే పాత టెక్నిక్. పేపర్లలో అక్షరాలు కత్తిరించి అతికించారు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉత్తరాల రచయితే విష్ణుమూర్తి హంతకుడు. నేను నిమిత్త మాత్రుణ్ణి. విష్ణుమూర్తి ఇవి రాయలేదేమో. అసలు ఈ గొడవే లేకపోతే విష్ణుమూర్తితో నాకు మాట్లాడే ఉత్సుకతే ఉండేది కాదు. నెమ్మదిగా నా ఆలోచనలు బాబాయ్ మీదకు జీరోయిక్ అవుతున్నాయి. ఇది మూడోసారి ఫోన్ చేయడం. ఇంత ఘాటుగా మాట్లాడే మాటలు బ్యాంకు మేనేజర్వి. అయితే అన్నాను నేను నిర్లక్ష్యంగా. బ్యాంకు మేనేజర్ లావుగా చామన ఛాయలో ఉన్నాడు. తెల్ల చొక్కా, చారల టై, బ్రౌన్ ప్యాంటు, నల్ల బూటు. మీ ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ దాటిపోయింది. 2 నెలలుగా ఓడి ఇంట్రెస్ట్ జమ కావడం లేదు. ఓ, ఐసి అన్నాను నిర్లిప్తంగా. గొగో వెళ్ళిపోయిన తర్వాత నా అకౌంట్ బుక్స్ చూసేవాళ్లు లేరు. డ్రాయర్ తలుపు తెరిచి చూశాను. బయటి చెక్కులు డిపాజిట్ చేయలేదు. కొన్ని టైము లిమిటేషన్ దాటిపోయాయి. మీకిది లాస్ట్ వార్నింగ్, లేకపోతే స్టాక్స్ సీజ్ చేయాల్సి ఉంటుంది కఠినంగా అన్నాడు క్రెడిట్ మేనేజర్. బ్యాంకు గురించి నాకు బాధలేదు. ఈ చెక్కులు వాళ్ల ముఖాన కొడితే కొంత బరువు తగ్గుతుంది. 15 రోజుల క్రితం ఈ ఎస్ఐ ఇన్స్పెక్టరు, పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్స్పెక్టరు వచ్చారు. అంతకుముందు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరు వచ్చాడు. వాళ్ళు ఎప్పుడు ముంచుతారో అని భయంగా ఉంది. చెక్కులు తీసి ఒక్కొక్కటే చెక్ పేయింగ్ ఇన్ స్లిప్లో రాస్తున్నాను. కొంతసేపటికి విసుగొచ్చింది. చెక్స్ చాలా ఉన్నాయి. ఈ పని స్టెనో మామ్కి అప్పచెపితే? నాకప్పుడు తెలీదు 10 లక్షల వరకు నేనిచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని. సరైన పైకం లేకుండా చెక్కులు ఇచ్చినందుకు నాపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయని. అప్పుడు 10 లక్షల కోసం తెలిసిన వాళ్ళని అడిగాను. 10 నిమిషాల్లో దొరికేది ఇది వరకు. నా ఖ్యాతి బజార్లో తెలిసినట్టుంది. ఎవరూ ఇవ్వలేదు. 1 లక్ష కూడా దొరకలేదు. వర్కింగ్ క్యాపిటల్ కావాలని బ్యాంకుకి అప్లికేషన్ పెట్టుకున్నాను. అది వస్తుందో లేదో తెలీదు. నా పతనం ప్రారంభమైందా? నా తలంతా చికాకుతో ఉన్నప్పుడు మరో ఉత్తరం. పాపికి కోపికి తేడా ఏంటి? చెప్పకపోయినచో మామూలుగా నీ తల కొన్ని ముక్కలగును. ఆ ఉత్తరం చూడగానే చిర్రుమనిపోయింది. ఏంటి దుస్సాహసం? ఏంటి ముసలాయన ఉద్దేశం? ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్లో మిగిలిపోయిన వ్యక్తి. సరైన మానసిక స్థితి లేని వాడు బాబాయ్. భార్యను కొడుకులను పోగొట్టుకుని, ఆస్తి పోగొట్టుకుని జీవోత్సవంలా ఉన్న ఆ మనిషికి మరొకరి ఆనందము, సుఖము కంటగింపుగా ఉండొచ్చు. ఇన్నాళ్ళు పెద్దగా అనుమానపడ్డదగ్గ వ్యక్తి కనపడలేదు. మిస్టరీ అంటే అదేనేమో. ఎంతో పరిశోధన చేస్తేనే గాని తెలీదు. ఈసారి ఆ ఉత్తరం రాగిణికి చూపించాలి. మొత్తం కథంతా రాగిణికి తెలియజేయాలి. గగో, రమణమూర్తి, విష్ణుమూర్తి వీళ్ల కథ చెప్పాలి. చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్యన. పాపికి కోపికి తేడా ఏంటి? కొన్ని క్షణాలు చూసి అంది. ఇంగ్లీష్లో రాసేవాడు తెలుగులోకి ఎప్పుడు మారాడు? మొదట్లో బొమ్మలు వేసి పంపాడు. ఏమో, నాకు అంతుపట్టడం లేదు. ఇది ఎవరి పనో అని లోపలకు వెళ్ళిపోయింది. మర్నాడు ఫ్యాక్టరీకి వెళ్లేంతవరకు ఆలోచిస్తూ ఉన్నాను. బాబాయ్ని ఎలా ట్యాకిల్ చెయ్యాలి? ఈసారి చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. ఇది వరకటి అనుభవం బాగా గుర్తుంది. సాయంత్రం బజారుకు వెళ్లి హనుమాన్ చాలీసా పుస్తకం కొన్నాను. ఇంటికొచ్చాను. రాగిణి ఏదో పనిలో ఉంది. పిల్లలిద్దరూ కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్నారు. నేను తోటలోకి వెళ్ళాను. చేతిలో హనుమాన్ చాలీసా పుస్తకం. బాబాయ్ గదిలోకి వెళ్ళాను. ఆయన చాప మీద పీఠం వేసుకుని కూర్చున్నాడు. వృద్ధాప్యంలో ముడతలు పడ్డ శరీరం. ఆయనను చూసి అనుకున్నాను. శరీరంలో ముడతలు పడ్డా మెదడులో ముడతలు పోలేదు. బాబాయ్, నాకింత అన్యాయం చేస్తావా? నీకోసం హనుమాన్ చాలీసా తెచ్చాను అన్నాను పైకి నవ్వుతూ. బాబాయ్ మాట్లాడలేదు. మౌనంగా ఆ పుస్తకం తీసుకున్నాడు. నేనొచ్చేశాను. ఏం చేసి నిజం చెప్పించాలి? నాకేం చెయ్యాలో తోచలేదు. రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ అడిగాను రాగిణిని. రాగిణి, మన దినపత్రికల్లో అక్షరాలు కత్తిరించి ఉత్తరాలు తయారు చేసి మన మీదే ఉపయోగిస్తున్నాడు. అవి ఎలా వెళుతున్నాయి? ఉండండి, నేను చదివిన పాత పేపర్లు కట్టగట్టి స్టోర్ రూంలో పడేస్తాను. అది సంగతి. స్టోర్ రూంలో అన్నీ పనికిరాని పాత సామాన్లే కదా అని తాళం ఉంది లేంది సరిగ్గా చూడం. అది ఆసరాగా ఈ ముసలాయన ఇలా చేయగలుగుతున్నాడు.
నేను కనుక్కుంటాను. వద్దు రాగిణి, రేపు సాయంత్రం నేను చూసుకుంటానులే. లైట్ ఆరిపి బెడ్ లైట్ వెలిగించి పడుకున్నాను. మాగన్నుగా నిద్ర పడుతోంది. కెవ్వున అరుపు పడక గదంతా ప్రతిధ్వనించింది. మళ్ళీ మళ్ళీ అరుపులు. గబుక్కున లేచి లైటు వేశాను. రాగిణి నిద్రలో ఏడుస్తోంది. భయంతో వణికిపోతోంది. చెమటతో తడిసిపోతోంది. తటాలన వెళ్ళి ఆమెను పొదివి పట్టుకున్నాను. రాగిణి, రాగిణి, ఏమైంది? నెమ్మదిగా కళ్ళు తెరిచింది. పాలిపోయిన ముఖంతో, కలవరపడ్డ కళ్ళతో రాగిణి జేలిగొలిపేటట్టుగా ఉంది. నల్లకోతి, నల్లకోతి నా మీదకు దూకింది. నన్ను పట్టుకుని చొరకత్తిలాంటి పళ్లతో నా ముఖాన్ని పీకుతోంది. వాడి గోళ్లతో నా శరీరాన్ని రక్కుతోంది. భయపడకు. నేను చెప్పిన విషయాలు విని అవే ఆలోచిస్తూ పడుకునుంటావు. అవే కలల రూపంలో వచ్చుంటాయి అనునయిస్తూ అన్నాను. పాలు వెచ్చజేసి పంచదార వేసి పట్టుకునొచ్చాను. అప్పటికి తేరుకుంది. ఆ పాలు తాగింది. పడుకుని నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది. ఫ్యాక్టరీ ముందు జనం గుమిగూడున్నారు. వర్కర్సు, పక్క హోటల్ మనుషులు, షాపుల వాళ్ళు. కోర్టు సమన్సు ఫ్యాక్టరీ గుమ్మానికి అతికించున్నాయి. మళ్లీ వారం కేసు హీరింగ్. లోపలికి వెళ్లి లాయర్కు ఫోన్ చేశాను. వాట్ ఈస్ దిస్? కోపంగా అడిగాను. ఏమైంది కిరీటి గారు? ఫ్యాక్టరీ అంతా గగ్గోలుగా ఉంది. మీకు తెలీదా? ఎలా తెలుస్తుంది? నేను మీ రెగ్యులర్ ఎంప్లాయీని కాదు. ఐఆమ్ ఏ రిటైనర్. నా కోపం చల్లారింది. విషయమంతా చెప్పాను. మీరు బోగస్ చెక్కులు ఇచ్చినందుకే ఇలా జరుగుండొచ్చు అన్నాడు లాయర్. బోగస్ చెక్కులు కాదు. బ్యాంకులో డబ్బు లేకపోవడం ఒక కారణం చాలు. ఇది క్రిమినల్ కేసా, సివిలా? సాధారణంగా ఇటువంటివి క్రిమినల్ కేసులే. సమన్స్ అంటించుకోవడం ఎందుకు? కనుక్కుందాం. మామూలుగా అయితే పర్సనల్గా సర్వ్ చేయాలి. అడిగితే ఏదో కారణం చెప్తారు. నేను 11 గంటలకు కోర్టుకు వెళ్ళినప్పుడు కనుక్కుని ఫోన్ చేస్తాను. ఏంటి ఇలా అవుతోంది? పటిష్టంగా ఉండే నా ఫ్యాక్టరీ ఇలా చిక్కుల్లోకి ఎలా వచ్చింది? 8 లక్షల పైన లాభం వస్తుందని ఊహించాను. అసలు ఫ్యాక్టరీ ఉంటుందా? అప్పుల దాటికి, కేసుల దాటికి కొట్టుకుపోతుందా? 12 గంటలకు లాయర్ ఫోన్ చేశాడు. 4 పెద్ద చెక్కులు, 20 చిన్న చెక్కులు తిరిగొచ్చాయి. మొత్తం 9,85,687 రూపాయలు 35 పైసలు. అంటే 10 లక్షలు. ఎస్, ఆల్మోస్ట్. ఏం చెయ్యాలి? కేసు హీరింగ్కి వచ్చే లోపల డబ్బు కట్టేస్తే వాళ్ళని విత్డ్రా అవ్వమని చెప్పొచ్చు. అంటే ఇంకో వారంలో. అవును. మరి ఈ ఎస్ఐ, పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ వీళ్ళ సంగతి? అవి మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు అడిగిన రిటర్న్స్, ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తే ఫ్యాక్టరీస్ కొన్ని ఫెసిలిటీస్ చూపిస్తే చాలు. నా ఎస్టిమేట్ ప్రకారం 50,000లో ఇదంతా అయిపోతుంది. నెమ్మదిగా ఫిగర్ 10.5 లక్షలకు పెరిగింది. భారంగా ఇంటికి వెళ్ళాను. 10.5 లక్షలు ఎలా తేవాలి? ఆలోచిస్తున్నాను. రాగిణి దగ్గర ఏమైనా డబ్బుందా? ఎలా ఉంటుంది? నగలెమ్మని అడిగితే అంతా కలిపి 50,000 ఉండకపోవచ్చు. మిగిలిన ఆస్తి, ఇల్లు, ఈ తోట అమ్మితే 15 లక్షలు రావచ్చు. వారం రోజుల్లో ఎలా కుదురుతుంది బేరం? తెగనమ్మితే రావచ్చు. రాగిణి రావడం నేను గమనించలేదు. సాయంత్రం బాబాయ్ గారిని అడుగుదామనుకున్నారు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అవును, నా ఈ ప్రస్తుత స్థితికి బాబాయ్యే కారణం. ఈ ఉత్తరాలు రాయకపోతే గొగో ఉండేవాడు. ఫ్యాక్టరీ నడుస్తూ ఉండేది. అప్పులుండేవి కావు. ఇల్లమ్మే స్థితి వచ్చేది కాదు. తోటలోకి వెళ్ళాను. ఆయన చూడకుండా లోపలికి వెళ్ళాను. మామూలుగా ఉంది గదంతా. మంచినీళ్ల కూజ, తుంగచాప, దానిమీద బొంత. బొంత కింద ఎత్తుగా. వెంటనే నా దృష్టిని ఆకర్షించింది. ఒక్క ఉదుటును పోయి ఆ బొంత ఎత్తాను. పాత న్యూస్ పేపర్లు అక్కడక్కడ కట్ చేసున్నాయి. కిటికీలో జిగురు సీసా, కొన్ని తెల్ల కాగితాలు. నాకొచ్చే ఉత్తరాల్లో తెల్ల కాగితాలు ఇలాగే ఉన్నాయి. స్టాంపులు అతికించిన కవర్లు, డ్రాయింగు ఇంకు బాట్లు, కలం. నెమ్మదిగా లోపలికొచ్చాడు బాబాయ్. బిక్క చచ్చిపోతాడనుకున్నాను. చిత్రపడిపోతాడనుకున్నాను. నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఏమీ కలవరపడలేదు. ఈ పేపర్లేంటి? గట్టిగా అడిగాను. మాట్లాడలేదు. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమేం? నీ మూలంగా నాకు కుడి భుజంలా ఉండే గగోని పోగొట్టుకున్నాను. ఒక చిన్ననాటి స్నేహితుడి స్నేహాన్ని జార విడుచుకున్నాను. మరో నిండు ప్రాణమే పోయింది నీ వల్ల. నా ఫ్యాక్టరీ మూతపడేటట్టుంది. ఈ ఇల్లు, తోట అమ్మకానికొచ్చాయి. నిల్వ నీడ లేకుండా నేను, నా పిల్లలు, భార్య వీధులు పాలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదంతా ఎవరి వల్ల? నీ క్రూయల్ లెటర్స్ వల్ల. నీ మర్డరస్ లెటర్స్ వల్ల. నీ పాయిజనస్ లెటర్స్ వల్ల. చెప్పు, ఎందుకిలా చేశావు? నెమ్మదిగా కళ్ళెత్తి నా కేసి చూశాడు. బొంత కిందున్న పేపర్లు చూశాడు. కిటికీలోని ఇంకుబుడ్డి, కవర్లు, కాగితాలు చూశాడు. కనుమూసి తెరిచే లోపల ఏ భావమూ కనబడిని ఆయన ముఖంలో ఆశ్చర్యం, కోపం కనపడ్డాయి. ఇంటి ముఖద్వారం వైపు చూశాడు. అక్కడ రాగిణి బయట నిలబడుంది. అతి నెమ్మదిగా కదులుతూ తన చాప, దిండు తీసుకున్నాడు. వాటిని చుట్టచుట్టాడు. గేటు తీసుకుని బయటకొచ్చాడు.
చేతిలో ఆ చాప చుట్టతో రోడ్డమ్మట నడుస్తూ వెళ్ళిపోయాడు. ఒక్క మాటగాని శబ్దంగాని చేయలేదు. నేను రాయిలా నిలబడిపోయాను. ఏంటి బాబాయ్ ఇలా చేశాడు? ఇంటికి తిరిగొచ్చిన నన్నడిగింది రాగిణి. ఆయన ఏమన్నాడు? వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ప్రాపర్టీ బ్రోకర్స్కు ఫోన్ చేసి చెప్పాను, ఇల్లు అమ్మకానికి పెట్టమని. ఆటో కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పాను, వోల్కాస్ వేగన్ అమ్మకానికి ఉందని. పాత అంబాసిడర్ కారు ఎవరూ కొనరు, అందుకే చెప్పలేదు అమ్మమని.